నమస్తే, నా పేరు విశ్వనాథ్ రెడ్డి. పర్ప్లెక్సిటీ ఏఐ అనేది ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, మిగతా దానికంటే ఎలా అడ్వాన్స్డ్గా ఉంది అంటే మనం రోజు చేసే పనుల కోసం అంటే వెబ్ బ్రౌజింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే పర్ప్లెక్సిటీలో ఏమేమి ఉన్నాయి అంటే దాని ఫీచర్స్ ఏమి, ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అది ఫ్రీనా లేకపోతే ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తుందా, అలాగే ఫ్రీగా ఒక సంవత్సరం ప్రో సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవడం వల్ల ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను నాకు తెలిసింది తెలియజేయడానికి ఈ కోర్స్ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను. నా పేరు విశ్వనాథ్ రెడ్డి. నేను విజయ్ టెక్ ల్యాబ్స్ CEO ఫౌండర్. మేము 10+ ఇయర్స్గా ఏజెన్సీ ఉంది. ఎక్కువ ఏజెంట్స్, ఏఐ డెవలప్మెంట్, ఏఐ కస్టమర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇది మన తెలుగు ప్రజల కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోస్ తయారు చేస్తున్నాం. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే పర్ప్లెక్సిటీ ఏఐ అనేది ఇది ఏంటంటే మనకు రెగ్యులర్గా ఉండే సెర్చ్ ఇంజిన్ లాంటిది. అంటే మనం మామూలుగా గూగుల్, బింగ్, యాహూ ఇలా వాడేవాళ్ళం కదా, అలా వాడే వాటిలో ఇది ఒక సెర్చ్ ఇంజిన్. కానీ ఇందులో స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్. అంటే నార్మల్గా మనం ఏదైనా క్యూరీ చేస్తే అందులో గూగుల్లో కానీ ఏదైనా కానీ ఎతికితే అది మనకు రిజల్ట్స్ తీసుకొచ్చేది. 10 రిజల్ట్స్ లింక్స్తో సహా తీసుకొచ్చి సమ్మరీలాగా చూపించేది. మనకు కావాల్సిన దానికి వెళ్ళి మనం చదువుకోవడం, ఎత్తుక్కోవడం చేసేవాళ్ళం. కానీ ఈ సెర్చ్ ఇంజిన్ పర్ప్లెక్సిటీ ఏం చేస్తుంది అంటే ఏదైనా విషయం సెర్చ్ చేయగానే అది సెర్చ్ చేసుకొని వచ్చి నీకు ఏమి ఆన్సర్ కావాలో, మీరు ఏం క్వశ్చన్ అడిగినారో అదే దానికి సమాధానం తీసుకొని వస్తా ఆ ప్రశ్నకి. అంటే మనం మళ్ళీ వేరే వెబ్సైట్లోనో, బ్లాగ్లోనో, వీడియోలోనో వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఇక్కడే దానికి సంబంధించినవి వస్తాయి. తర్వాత ఏంటి అంటే దానికి సంబంధించిన క్వశ్చన్లకి మళ్ళీ నువ్వు అడగచ్చు. అంటే చార్ట్ లాగా ఇది. అంటే ఒకటి ఏదో తీసుకొస్తే రిజల్ట్ చూడగానే మనం క్లిక్ చేయాలి, లేదంటే లేదు, క్లోజ్ చేయాలి, అలా ఉండేది. ఇది అలా కాదనమాట. ఏమవుతుందంటే మనం ఒక చార్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇందులో సెర్చ్కి. అంటే మనం సెర్చ్ చేసిన దానికి ఏదైనా సమాధానాలు వస్తే దాంట్లో నీకు ఇంకా కావాల్సింది ప్రీడిఫైన్డ్, మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి, లేదంటే స్పెసిఫిక్గా అడగాలి, ఇలాంటివన్నీ కూడా మనము దీని ద్వారా చేసుకోవచ్చు. ఇదేమంటారంటే దీంట్లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనం బ్రీఫ్గా తెలుసుకుంటే మనం ఏదైనా అడిగితే స్పెసిఫిక్గా దాన్ని సెర్చ్ చేసి తీసుకొస్తుంది. ఇందులో ఏఐ అనేది వాడతారు. మన ప్రశ్నలు అడిగితే దాని సమాధానం తీసుకురావడానికి, వెతుక్కోవడానికి, దాని సోర్సెస్తో సహా అంటే ఎక్కడి నుంచి అది పికప్ చేసుకొచ్చింది అనేది కూడా తీసుకొని వస్తుంది. అలాగే ప్రతి ప్రశ్నకు కూడా, ఎందుకంటే మనం ర్యాండమ్గా ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మనం ఏ విధంగా ఏమి అడుగుతున్నాం అనే కాంటెక్స్ట్ అంటారు దాన్ని, అలాంటిది మనం ఇక్కడ పొందుపరచవచ్చు. మామూలుగా మనం ఏదైనా ఎగ్జాంపుల్ గూగుల్లో సెర్చ్లో ఏదైనా ఎత్తితే ఏం చేస్తాము, బెస్ట్ రెస్టారెంట్ నియర్ బై, బెస్ట్ ప్లేస్ ఫర్ కాఫీ నియర్ బై, ఇలాంటివి అడుగుతాం. అలా కాకుండా మనము దాంట్లో మనం ఎక్కువ అడిగినా కూడా, డీప్గా అడిగినా కూడా మనం ఎతికే ప్రశ్నకి సమాధానాలు రాకపోవచ్చు. ఎందుకంటే గూగుల్ అంతా ఎతకదు, కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పట్టుకుంటుంది. అలా కాకుండా మనము ఇక్కడ పర్ప్లెక్సిటీలో అలాంటి ప్రశ్నలు అడగవచ్చు అన్నమాట. అంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ కాఫీ షాప్స్ నియర్ బై అనంతపురం, నియర్ బై హైదరాబాద్, అదర్వైజ్ ఇన్ గచ్చిబౌలి, గుంటూరు. అలానే కాకుండా ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అట్లాంటి చార్ట్ దాన్ని పెట్టి, అంటే మనకి ఏం డీటెయిల్ కావాలో అలాంటి ప్రశ్నలు స్పెసిఫిక్గా అడిగితే అది మనకు దానికి సంబంధించిన పూర్తిగా ఆ ప్రశ్నకు సంబంధించి మాత్రం తీసుకొస్తే, ర్యాండమ్గా ఏ కీవర్డ్స్ ఉంటే ఆ కీవర్డ్స్ తీసుకొని రాదు. ఇది పర్ప్లెక్సిటీ యొక్క స్పెషాలిటీ. సో దీన్ని మనం ఎలా పనిచేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మెల్లమెల్లగా డీప్గా వెళ్తాం. సో డిఫరెన్స్ గూగుల్ నుంచి దీనికి ఏంటంటే దీంట్లో సంక్షిప్త సమాధానాలు, అంటే చిన్న సమాధానాలు వస్తాయి, మనకు కావాల్సింది మాత్రమే వస్తుంది. అలాగే దానికి సోర్స్ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనేది కూడా అది మనకు చూపిస్తుంది. సో మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని తర్వాత ప్రశ్నలు కూడా అడగవచ్చు. మనకు వచ్చిన సమాధానం బట్టి మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు. అలాగే ఇది
మనకు ఏ భాషలో అడిగితే ఆ భాషలో కావాలంటే మనకు రిజల్ట్ చూపిస్తుంది. అంటే మనం తెలుగులో అడిగితే తెలుగులో, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో, హిందీలో అడిగితే హిందీలో. ఇది చాలా భాషలు, భారతీయ భాషలు 20 భాషల పైగా అది సపోర్ట్ చేస్తుంది. ఇది మన స్పెషాలిటీ. తర్వాత పర్ప్లెక్సిటీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఇన్పుట్ ఇస్తాం. అంటే చాట్లో మన ప్రశ్న అడిగిన తర్వాత అది ఏఐ మోడల్స్ అంటే ఓపెన్ ఏఐ జీపీటీ కానీ, లేకపోతే క్లౌడ్ వర్షన్స్ కానీ, తర్వాత అంటే ఆంథ్రోపిక్ నుంచి క్లౌడ్, అలాగే గూగుల్ జెమినీ కావచ్చు, ఇంకా వేరే గ్రోక్ కావచ్చు, ఇలాంటి మోడల్స్ అన్నిటినీ వాటితో పాటుగా పర్ప్లెక్సిటీగా దానికి సొంతంగా కొన్ని ఏపీఐస్ తయారు చేసింది మోడల్స్, సోనార్ అని చెప్పేసి. సో వాటిని కూడా యూజ్ చేసి ఇదంతా టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. ఇది మళ్ళీ బేసిక్గా వెళ్ళి వెబ్ సెర్చ్ కూడా చేస్తుంది రియల్ టైం. అంటే అక్కడికప్పుడు లేటెస్ట్ డేటా ఏది ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని తీసుకొచ్చి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత అంటే ఏమేమి వెతకాలో ఏఐ ద్వారా చేసుకొని ఆ ఎతకడం వెబ్ సెర్చ్ చేసి వచ్చిన తర్వాత దాన్ని సమ్మరైజ్ చేస్తుంది ఏఐ ద్వారా. దీన్ని సైటేషన్స్ అంటే మనకు మూలాలు, రిఫరెన్సెస్, సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో ఇలా పర్ప్లెక్సిటీ ఏఐ అనేది పనిచేస్తుంది. ఇందులో కూడా ఏంటంటే మనకు వాడే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఫీచర్స్ బట్టి కూడా కొంచెము యాక్టివిటీ మారుతుంది ఎలా ఏమనేది. అది మనం మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం.